గ్రహబలం అంశానికి స్వాగతం. వాయవ్యంలో దోషం గనక ఉన్నట్లయితే మనసు చంచలమై అధికంగా ఆలోచన చేసి మానసిక వ్యాధికి కూడాను తార్కాణం ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. వాయవ్యంలో దోషం లేకుండా చూసుకోవాలి. బుద్ధికి అధిపతి ఈశాన్య తత్వం. ఈశాన్యం ఎత్తుగా ఉండి వాయవ్యం ఈశాన్యం కన్నా కూడా తక్కువ ఎత్తులో కనుక ఉన్నట్లయితే బుద్ధి కూడా వికసించక కోరికలనే గుర్రాలు అదుపు తప్పి మానవుణ్ణి అతలాకుతలం చేస్తూ లేనిపోని ఊహాత్మకమైనటువంటి చర్యలతో ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాయువ్యంలో తప్పనిసరిగా ఖాళీ లేకుండా ఆ గోడను ఇంటి గోడకు గనక ఆనించినట్లయితే చాలా విపత్కర పరిస్థితులే చవిచూడాల్సిన తత్వం ఎంతైనా ఉంటుంది. వాయువ్య మూల మీ ఇంటి వద్ద ఖాళీ గనక ఉన్నట్లయితే చక్కగా మందార చెట్టు నాటి చూడండి. ఒంటి రెక్క ఎర్ర మందార పువ్వు ఆ చెట్టుకు కనుక పూసినట్లయితే అరుణాం కరుణాం అన్న చందాన ఆ జగజ్జీవని అయినటువంటి లోకపావని ఈశాన్యాధిపతి అయినటువంటి బుద్ధికారక తత్వంలో విరాజిల్లే ఆ పరమేశ్వరునితో కూడి అర్ధనారీశ్వర తత్వంలో ఆ ఇంటిని సంరక్షిస్తుంది అని చెప్పటం ఏమాత్రం సందేహం లేదు. అక్కడ మందార పువ్వు అంటే తల్లికి చాలా ఇష్టం కాబట్టి ఈశాన్యం వాయువ్యం ఎదురుగానే ఉంటాయి కదా. మరి అందుచేత ఇక్కడ అటువంటి లక్షణం కలిగిన తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాయువ్యంలో లోపం గనక ఉన్నట్లయితే మనిషి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. రోజుకొక ఆలోచనతో ఏ పని కూడా చేయలేక అసమర్థుడుగా మారటం, ఇంటిల్లిపాదిని కూడా చిత్రాతి విచిత్రమైనటువంటి ప్రవర్తనతో బాధ పెట్టడం లాంటి సంఘటనలు అధికంగా ఉంటాయి. ఉన్నతమైన స్థితికి ఎదగటం ఎలా అనేటువంటి తలంపులు అధికం కావటం కూడా కేవలం ఈశాన్య లోపం వల్లే సంక్రమిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వాయవ్యంలో గొయ్యి నొయ్యి ఉండకూడదు. బాత్రూములకు మెట్లు కానీ రూము కానీ ఉత్తరపు ప్రహరీ గోడ మీద వేయటం, లేదా ఉత్తర వాయవ్యంలో ప్రహరీ గేటు ఉండటం, లేదా ఇంటి ఉత్తరపు వాయవ్యంలో ద్వారం ఉండటం, వీటిలో ఏది ఉన్నప్పటికీ అది దోషభూయిష్టమైన ప్రభావాన్ని ఇస్తుంది. వాయువ్యంలో గుంట ఉండొచ్చన్నారండి చాలామంది అని చెప్పేసి అంటూ ఉంటారు. పూర్తి వాయువ్యంలో మాత్రం ఆ పడమర గోడను ఆనుకొని మాత్రం గుంటలు ఉండకూడదు. కొద్దిగా ముందు భాగానికి వచ్చి ఉత్తర వాయువ్యంలో కొద్ది స్థలాన్ని విడిచి అక్కడ గుంట ఉండటం మంచిదే. పూర్తిగా వాయువ్య మూలకి మాత్రం గుంటలు మాత్రం ఉండరాదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరపు దిశ నుంచి లోపలికి వచ్చేటువంటి వాళ్ళు దక్షిణంలోకి ఆ ఉత్తరపు గోడకి అమర్చినటువంటి గేట్లలో వాయువ్య గేటు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచరాదు. అలా గనక ఉంచినట్లయితే విపత్కరమైన అనర్థాలు సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తెరగాలి. ఇకపోతే ఈశాన్యాధిపతికి సాక్షిభూతంగా నిలిచేటువంటి ఆ యొక్క దిశ ఈశాన్యం. ఈ ఈశాన్య గ్రహం గురువు అధిపతిగా ఉన్నప్పటికీ స్వయాన సర్వేశ్వరుడైనటువంటి ఈశ్వరుడు అక్కడ విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన వాహనం నంది. గురువు అదృష్టానికి, ఆనందానికి, ఆరోగ్యానికి, సకల సంపదలకు కూడా మూలకారకుడు కాబట్టి ఈశ్వరానుగ్రహం కోరినటువంటి కోరికల్ని నెరవేరుస్తుంది. కాబట్టి నంది సంపదలకు, సౌభాగ్యాలకు, ఆరోగ్యానికి కూడా తార్కాణంగా ఉంటుంది. కాబట్టి ఈశాన్యంలో గనక లోపం ఉన్నట్లయితే విపత్కరమైనటువంటి వ్యాధులు వచ్చి తీరతాయి. అంటే మందులకు కూడా నయం కాని జబ్బులు రావటానికి ఆస్కారం ఎంతైనా ఉంది.
ఈశాన్య లోపం వలన మనిషి నిత్య శంకితుడుగా మారి ధైర్యం కోల్పోయి జరిగేటువంటి పనులు వదిలి జరగని వాటికి పరిగెత్తుతూ దరిద్రుడుగా మారటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఈశాన్యం వైపు స్థలం తగ్గటం, ఇంటి ఆయములో ఈశాన్యం తగ్గి ఉండటం కానీ, ఈశాన్యంలో అరుగు కానీ లేదా వరండా కానీ ఉండటం, ఈశాన్యంలో మెట్లు కానీ బాత్రూములు కానీ మరేదైనా చిన్న గది కానీ ఉండటం, ఈశాన్య స్థలం కానీ గది కానీ బాగా మెరకగా ఉండటం, ఈశాన్యంలో నుయ్యి కానీ గేటు కానీ లేకపోవటం, ఇంటికి 2 ఈశాన్యాల్లోనూ ద్వారాలు లేకపోవటం వాస్తుశాస్త్రంలో అనర్థాలకు నాంది పలుకుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.